ప్రైమేట్స్ అభివృద్ధి చెందినటువంటి క్షీరదాలు, చింపాంజీలు, కోతులు, గొరిల్లాలు ఇవన్నీ ఈ ప్రైమేట్స్ వర్గానికి చెందుతాయి. ఇది గొరిల్లా మానవులకు పూర్వీకులుగా భావిస్తున్నారు. చర్మంపై వెంట్రుకలు కలిగి ఉండటం, సంఘజీవులు, కుటుంబ వ్యవస్థని పాటించటం, ఆప్యాయతలు, బంధువులతో సంబంధాలు నెరపటం, హావభావాల్ని పలికించటం, బాధ, కోపము, సంతోషము వ్యక్తం చేయటం, ఈ లక్షణాలన్నీ ఈ ప్రైమేట్స్ కలిగి ఉంటాయి. తెలివైన జీవులు. వీటిలో జన్యువుల్లో మార్పులు రావటం వలన మానవ పరిణామక్రమం జరిగినది. ఈ ప్రైమేట్స్లో కపాలము, చేతులు, వెన్నెముకలో క్రమేణా మార్పులు రావటం వలన మానవ జాతి అభివృద్ధి చెందినది. పరిణామక్రమంలో గొరిల్లా నుండి ఆదిమ మానవుడు అభివృద్ధి చెందాడు. రాతి యుగము, శిలాయుగాల్లో క్రమేణా మార్పులు చెంది నేటి ఆధునిక మానవుడిగా అవతరించాడు. పూర్వీకుల యొక్క జన్యువుల్లో మార్పులు రావడం వల్లనే ఇది సాధ్యమైనది. కోతుల నుండి మనిషి నేరుగా పుట్టాడని అపోహపడుతుంటారు. అది నిజము కాదు. ఈ కోతుల జాతుల్లో జన్యువుల్లో మార్పులు రావటం వలన కొన్ని వేల సంవత్సరాల పాటు జన్యువుల్లో మార్పులు రావటం వలన మానవుడి యొక్క ప్రగతి సాధ్యమైనది. చేతి ఎముకలు ఎలా మార్పు చెందాయో ఇక్కడ గమనించవచ్చు. కపాలము కూడా ముందు దవడ భాగము క్రమేణా అణచబడి మానవుని యొక్క కపాలములాగా మారిపోయినది. ఇప్పటికీ అక్కడక్కడ కొంతమంది మనుషులు చింపాంజీ పోలికలు కలిగి ఉంటారు. వాళ్ళ జన్యువులు తరతరాలు అంతర్గతంగా కొనసాగించబడటం వల్లనే ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రైమేట్స్ తెలివికల జీవులు, సంఘజీవులు, కుటుంబ బంధాలు ఉంటాయి. స్నేహితులతో బంధం ఏర్పరచుకుంటాయి.